1 monthలో వచ్చింది అయితే కాదమ్మా, నీకు ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇంత పెద్ద గడ్డ ఆల్ ఆఫ్ ద సడన్ గా స్కాన్ లో కనబడదు, ఇదేదో ఉంది, నువ్వు కరెక్ట్ గా చెప్పు, చెప్పట్లేదు, దాచుతున్నావు అని క్వశ్చన్ చేస్తే, అవును నాకు ఫైబ్రాయిడ్ ఉంది అంటే, మరి ఉంటే చెప్పకుండా, మేము అప్పుడే షాక్ అయినాం అనమాట డాక్టర్ ముందే. అదేంటి చెప్పలేదు మాకు అంటే, మా వాళ్ళు చెప్పొద్దన్నారు, అందుకే చెప్పలేదు నేను, వాళ్ళు తర్వాత పెళ్ళైన తర్వాత చూసుకుందామన్నారు అని వాళ్ళ అమ్మాయి చెప్పింది. అయితే నీ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా తీసుకురా, అట్లనే తీసుకొచ్చేటప్పుడు కంపల్సరీ మీ వాళ్ళు కూడా రావాలి, వస్తే నీకేంటి ఏముంది ఏంటిదని మీ వాళ్ళ ముందు నేను డిస్కస్ చేయాలి, నువ్వు మాత్రము ఓన్లీ మీ అత్తగారిని తీసుకొని రాకూడదు. నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికి పంపించినాం రిపోర్ట్స్ తీసుకొని రమ్మని. అయితే అమ్మాయి రిపోర్ట్స్తో పాటు వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడిని తీసుకొని హాస్పిటల్కి వచ్చింది. ఆ అమ్మాయి దగ్గర రిపోర్ట్స్లలో గాంధీలో చూయించుకున్నది, జజికానాలో చూయించుకున్నది, ఇంకో జనని హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్లో చూయించుకుంది. అన్నిట్లో అమ్మాయికి సర్జరీ చేయాలనే రాశారు. అంటే బిఫోర్ మ్యారేజ్ తన ఆరోగ్య పరిస్థితి అలా ఉందనే విషయం చాలా స్పష్టంగా రిపోర్ట్స్ లో ఉంది. ఉంది. ఓకే.